నా ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ నా శుభవందనాలండి. ఈరోజు దేవుని వాగ్దానము యెషయా గ్రంథము 43వ అధ్యాయము 3వ వచనము. యెహోవానగు నేను నీకు దేవుడను, ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడనైన నేనే నిన్ను రక్షించువాడను. ఈ ప్రాణ రక్షణ క్రయముగా ఐగుప్తు ఇచ్చిన నీకు బదులుగా కుషును సేబాను ఇచ్చి ఉన్నాను అనే వాగ్దానం ఇచ్చండి. పరిశుద్ధాత్మడు అర్ధరాత్రులేసి ప్రార్థన చేసి వేస్తులు చెల్లించి మళ్ళీ ప్రార్థన చేసి దేవుడిని ఇప్పుడు దేవుడు ఈ వాగ్దానం చేయించారండి. వెంటనే షడస్ పెట్టిన చూడండి. ఇక్కడ మరి ప్రతి దినము కూడా మరి ఫస్ట్ ప్రార్థన చేసిన తర్వాత వయసులు చెల్లించి మళ్ళీ ప్రార్థన చేసి దేవుని అప్పుడు దేవుడు వాగ్దానం ఇస్తారు. దాన్ని మరి 3 సార్లు కన్ఫర్మ్ చేసుకుంటాను, ఇదేనా ప్రభు అని చెప్పేసి మరి వీళ్ళు వాక్యం మీద పెట్టి అడిగినప్పుడు అదే అని 3 సార్లు చూపిస్తారండి. అప్పుడు నేను కన్ఫర్మ్ చేసుకుని పెడతాను. అంతేగా నా సొంత వాక్యం పెట్టిన అనమాట. దేవుడు ఇచ్చిన వాగ్దానం అనమాట ఇది. అయితే దీనికి రిలేటెడ్ వాక్యాలు ఏంటంటే మరి ఇక్కడ మనం ఉదయకాలం సాయంత్రకాలం ప్రార్థన చేస్తున్నాం, మధ్యాహ్నం సాయంత్రం ప్రార్థన చేస్తున్నాం, అర్ధరాత్రి లేచి ప్రార్థన చేస్తున్నాం. ఏ విధంగా చేస్తున్నాము, స్తుతియాగం చేస్తున్నాము. మరి ఇంకా బైబిల్ అయితే పూర్తిగా రాస్తానండి దేవుని కృప వలన. అయితే దీనికి రిలేటెడ్ వాక్యాలు 43వ అధ్యాయంలోనే 1-4 మరి 5 వచనాలు చూస్తే, అయితే యాకోబు నిన్ను సృజించినవాడు యెహోవా, ఇశ్రాయేలు నిన్ను నిర్మించినవాడు యెహోవా ఇలాగ సెలవిచ్చినాడు, నేను విమోచించుకున్నాను, భయపడకము, పేరు పెట్టి నిన్ను పిలిచిన సొత్తు అంటున్నారండి. అవునండి, దేవుడు మరి మరి 10 సంవత్సరాల క్రితం 40 రోజుల ప్రార్థనలో మరి నన్ను పేరు పెట్టి పిలిచారండి. ఇంద్ర 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 అని పేరు పెట్టి పిలిచారు. నీకు తోడైన భయపడమ్మక అని చెప్పేసి ఆకాశంలో పెద్ద పెద్ద అక్షరాలు రాసి చూపించారనమాట. ఆకాశం పెద్దగా ఉంటుంది, మరి నక్షత్రాలు చిన్నగా ఉంటాయి కదండి. సూర్యుడు కూడా చిన్నగా కనపడుతుంది మనకి. అయితే మనకి అక్షరాలు అయితే ఎంత పెద్దగా అనమాట, పెద్ద వస్తామండి, పెద్ద అక్షరాలు రాసి చూపించారు. భయపడుకొని నీకు తోడైనానని చెప్పేసి రాసి చూపించారు. నన్ను పేరు పెట్టి పిలిచారు స్వరం ద్వారా. ఆ విధంగా చేసిన దేవుడు అనమాట. భయపడొద్దు అంటున్నారు, నేను పేరు పెట్టి పిలిచాను నా సొత్తు అంటున్నారు. మరి 100వ రోజున మోచించి భయపడతావు ఎందుకు, నేను పేరు పెట్టి పిలిచిన నా సొత్తు అని ఆమె కూడా మాట్లాడారు దేవుడు స్వరం ద్వారా. మరి ఆ విధంగా మరి అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మరి నేను రాత్రిపూట మరి ఉపవాసం ఉంటానండి. ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తాను. దేవుడు నన్ను మరి గొప్పగా మరి ఆస్వాదిస్తున్నాడు. మరి మా అనారోగ్యాల్లో తోడుకుంటున్నాడు, తీసివేస్తున్నాడు, సహాయం చేస్తున్నాడు, మా బస్సులో సహాయం చేస్తున్నాడు, మరి మా రాకపోకలో తోడుకుంటున్నాడు. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మరి దేవుడే మాకు అన్నింటిలో సహాయం చేస్తున్నాడు. ఆయన పొందిన మా స్వస్థతలు చేస్తున్నాడు అనమాట. ఈ విధంగా చేస్తున్నాను అనమాట. ఏమనగా నేనే దేవుడు అంటున్నాడు. దేవుడు మరి ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడు, నేనే నేను రక్షిస్తాను అంటున్నారు. నీ ప్రాణ రక్షణ క్రయంగా ఇచ్చి నీకు బదులు కోశిష ఇచ్చిన అంటున్నారు. మరి నీకు బదులుగా నువ్వు ఎందుకంటే నువ్వు నా దృష్టి ప్రియుడైనందున గరుడు అయితే అంటున్నారు. నేను నిన్ను ప్రేమించినాను అన్నారు కనుక నీకు ప్రతిగా మనుషులు అప్పగిస్తాను, నీ ప్రాణ ప్రతి మనుషులు జనాలను అప్పగిస్తాను అని చెప్పేసి దినం మాట్లాడతారు అనమాట. దేవుడు మనల్ని ప్రేమిస్తున్నారు కాబట్టి దేవుడు మనల్ని విడిచిపెట్టే దేవుడు కాదనమాట. ఆయన దృష్టికి మనం ప్రియుమంట. మనం ప్రియుడైనందుకు మనం గర్వంలో అయితే చెబుతున్నారనమాట. తూర్పు నుండి సంతానం తెప్పిస్తానన్నారు, పడమటి నుండి సమకూర్చి రప్పిస్తానన్నారు, అప్పగింపమని ఉత్తర దిక్కునగా ఆజ్ఞయిస్తానన్నారు, బెగబట్ట వద్ద దక్షిణ దిక్కునగా ఆజ్ఞాపిస్తానన్నారు, దూరం నుండి నీ కుమారులను బూదిగంత నీ కుమార్తెను నేను తెప్పిస్తానని అంటున్నారు అనమాట. అందుకని నేను తప్ప వేరే దేవుడు ఎవరు లేరు, వేరే రక్షకుడు ఎవరు లేరు. నేను రక్షించేవాళ్ళు నేనే, పుట్టించేవాడు నేనే, కాపాడేవాడు నేనే, నేను రక్షించేవాడిని అని చెప్పేసి ఇదే మాట. దేవుడు నేను దేవుడని మీరే నా సాక్షులు అంటున్నారు. ఇది యెహోవాకు అంటున్నారు. ఈ దినం మొదలుకొని నేనే ఆయన అంటున్నారు. నా చేతిలో నడిపింపగలవాడు ఎవరు లేరన్నారు. నేను కార్యం చేయగా తిప్పివేవాడు ఎవరు లేరన్నారు. ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడని మీ మోచకుడైన యెహోవా ఇలాగ సెలవు ఇచ్చినని చెప్పేసి ఈ దినం మాట్లాడండి. దేవుడు ఈ దినం మరి మనందరి చేతులు నెరవేరని కోరుకుంటూ మనం ఈరోజు మనం ప్రార్థన చేసుకుందాం. మోహనద్ర సరస్వతి మందిర ఘనమైన ఆనగల స్థుతిస్తున్నాదండి. అది మీద ప్రపంచ ప్రతి బిడ్డని పేరు జ్ఞానం చేసుకోండి. ఆయన ప్రతి ఒక్క బిడ్డ అసలు తిట్టిన అక్కడ తిట్టిన గొర్రెలు తిట్టిన 2 బిడ్డల మధ్య జరిగింది. శైలి నిరుద్యోగులు దిగాలు తెచ్చండి, ఆదిపిస్తున్నారు ఆర్థిక సాయం తెచ్చండి, అనారోగ్యమైన స్వస్థపరచండి, వేదనకు ఓదార్చండి, కుంగిన వారు లేతండి, రక్షణ దయచేయండి, గమనిస్తులు బలపరచండి, ఇతరు రానే విషయాన్ని మీద చదువుకుంటే కృపచూపుని ఎదుర్కొనే భాగం దయచేయమని మా ప్రియ ప్రియుడు యేసుక్రీస్తుమైన నామమున అడిగి పెట్టుకుని ప్రార్థిస్తాం తండ్రి. మేము దీని ప్రార్థనలో మా కుటుంబం గురించి కూడా ప్రేర్ చేయమని మనం చేసుకున్నామండి. ప్రభు సేవలో మీ సహోదరి. గాడ్ బ్లెస్ యూ.